శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత గీతా ప్రియులకు నమో నమః. భగవద్గీతలోని విలువైన అంశాలను సమాజంలో అన్ని వర్గాల వారికి విస్తృతంగా ప్రచారం చేయాలని పాఠ్యాంశాలలో ప్రవేశపెట్టాలని ప్రస్తుత ప్రభుత్వానికి నివేదిస్తూ భగవద్గీతలోని 700 శ్లోకాలలో మచ్చు తునకలైన నవరత్నాల లాంటి 9 శ్లోకాలను ప్రతినిధులకు అవగాహన కోసం వినతి పత్రం అందించబడింది. వాటిలో మొదటి శ్లోకం, మొదటి నవరత్నం 9వ అధ్యాయంలోని 22వ శ్లోకం. శ్రీ భగవాను వాచ అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. యోగక్షేమం వహామ్యహం. ఓ విశ్వసించిన భారతీయులారా, గీతా ప్రియులారా, ఈ శ్లోకంలో యోగక్షేమం వహామ్యహం అనే పరమాత్ముని వచనం చాలా శ్రేష్టమైనది. మానవ జాతికి మహత్తరమైన వరం. పరమాత్ముడే తన భక్తులకు యోగక్షేమాలను బాధ్యత తీసుకుంటున్నాడు. ఎవరికి అంటే ఈ విశ్వంలో ఉన్న పరమాత్ముని పట్ల, ఆ పరమాత్ముని అంశ ఆత్మ మానవుల దేహంలో ఉన్నటువంటి ఆ మమైవాంశో జీవలోకి ఆ పరమాత్మ అంశను, అంటే మానవునిలో ఉన్న ఆత్మను, విశ్వంలో ఉన్న పరమాత్మను నిత్యము దాని పట్ల ఎరుక కలిగి ఉండడమే అనన్యమైన భక్తి. అటువంటి అనన్య భక్తులకు పరమాత్ముడు తన యోగక్షేమాలను చూసుకుంటానని, బాధ్యత వహిస్తానని వరమిస్తున్నాడు. ఇలాంటి శ్లోకం సమాజంలో, విద్యార్థి లోకంలో విస్తారంగా ప్రచారం చేయటం వలన అందరూ అనన్య భక్తులై ఆ పరమాత్మను అందించే ఐహిక, ఆముష్మిక, కైవల్య ప్రయోజనాలను సుఖంగా, సంతోషంగా, పుష్కలంగా పొందుతారు. వారికి ఏ సమస్యలు ఉండవు. ఇదే చాలా విలువైన శ్లోకం. భగవద్గీతకు మూల స్తంభం లాంటి శ్లోకం. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే సన్మంగళాని సంతు.